అసలు కట్టుకొని మాత్రం సుఖపడవు. నేను మాత్రం 100% చెప్తున్నా, నీ లైఫ్ నువ్వే బుగిపాలు చేసుకుంటావు తల్లి. ఎందుకంటే ఒక ఆడదాని కాబట్టి నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నువ్వు నమ్మితేనేమో నమ్ము, లేకుండా తర్వాత నువ్వు భవిష్యత్తులో ఖరాబ్ అయినాక నా జిందగీలకి ఇలా ఖరాబ్ అయిందని మాత్రం నువ్వు అనుకోవద్దు. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. ఒక అమ్మాయి మనకు టాస్క్ ఇచ్చిన అతన్ని ప్రేమించి వాళ్ళ అన్నయ్య అని చెప్పి వాళ్ళ బావని పరిచయం చేయించి ఏం చేసింది ఏంటనేది చూడండి. డబ్బు కోసం ఎన్ని రకాలు చేస్తున్నారంటే ఆ టాస్క్ చేస్తుంటే మనకు ఈ టాస్క్ చూడండి. నేనైతే ఏం చెప్పలేను, చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. బ్రదర్ మీ పేరేం పేరు? శంకర్. శంకర్. ఓకే. మీ బాధ ఏంది? ఒక అమ్మాయిని లవ్ చేసినాను నేను. చేస్తే కొన్ని రోజులు ఇట్లనే కంటిన్యూ చేసినాం. కానీ తర్వాత ఆ అమ్మాయి ఒక అతన్ని తీసుకొచ్చి మా బ్రదర్ అని పరిచయం చేసింది. అయితే అతనికి సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఒక 1 lakh మనీ కావాలంటే ఇచ్చిన. ఎట్లా ఇచ్చిన బ్రదర్? మాకు మ్యారేజ్ చేస్తామన్నట్లు వాళ్ళ బ్రదర్ చెప్పిండు. నీకు పరిచయం చేసి ఇట్లా మా అన్న చూసుకుంటారు, అన్ని పెళ్ళి ఏదైనా సరే చూసుకుంటారు అని చెప్పి అన్నాడు. అంటాక నువ్వు టెంప్ట్ అయినావు. ఓకే సరే పర్లేదు, చెప్పు. అయితే 1 lakh అప్పు అడిగితే నేను చిట్టి లేపించిన బ్రో. ఓకే ఓకే. ఇప్పుడు నాకు చిట్టి కట్టాల, పైసలు అవసరం ఉన్నాయి. వెళ్ళి అడిగితే 1 వీక్ అని దగ్గర ఒక 2 months 3 months దాటిపోయింది. ఎక్స్చేంజ్ చేసింది 1 వీక్ అంటూ. అసలు మనీ అడిగినా ఇస్తలేదు నాకు. ఫోన్ చేసినా అప్పుడప్పుడు లిఫ్ట్ చేయదు. ఇట్లనే ఒక 2.5 months అయిపోయింది. 3 monthsకి నేను అసలు నాతో ఏం మాట్లాడలేదు. సరే పోనీ నేను అడుగుతున్నందుకు ఇబ్బంది పడుతుంది కదా అని నేను పోయి సారీ చెప్దామని పోయినా. వాళ్ళ అడ్రస్ వెతుక్కొని పోతే అక్కడ ఆమె అండ్ వాళ్ళ బ్రదర్ అని పరిచయం చేసింది. వాళ్ళిద్దరు అతని బావనట. వాళ్ళిద్దరు అతని బావనట. నాకు బ్రదర్ అని పరిచయం చేసింది. నాకు ఇట్లెందుకు అబద్ధం చెప్పినావు నువ్వు అంటే, నా ఇష్టం, నేనేమన్నా వేసుకుంటా, ఇప్పుడు ఏంది అని అన్నది. సరే అయిపోయింది కదా, మరి నాకు కొంచెం మనీ అవసరం ఉన్నాయి, 1 lakh ఇచ్చేయి, నన్ను ఎట్లయినా మీరు నమ్మించి మోసం చేసారు కదా, సరే ఇక్కడితో అని ఆపేద్దామంటే మేము ఇయ్యం అనుకుంటా. వాళ్ళు నన్ను చాలా డేస్ ఇబ్బంది పెట్టిర్రు. నేను వాళ్ళ బ్రదర్తో కూడా అంటే వాళ్ళ బావతో కూడా పెట్టుకున్నా. నన్ను కొట్టి పిఎస్ల కానిస్టేబుల్తో ఫోన్ చేయించి నన్ను బ్లాక్మెయిల్ చేయించారు, నన్ను తిట్టిపిచ్చిర్రు. ఏం 1 lakh రూపాయలు ఏం లేవనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి అర్థమవుతలేదు బ్రో. వాళ్ళు వస్తారా బ్రదర్ మరి పిలిస్తే? వాళ్ళు రారు బ్రో, వాళ్ళ ఇల్లు ఇక్కడనే ఉంటుంది. వాళ్ళు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు, మనం పట్టుకోవచ్చు వెళ్ళేటప్పుడు. సరే పని చేయాలంటే సరే, కెమెరా అయితే సెట్ చేసుకుందాం, ఎట్లయితే ఏందని చూద్దాం. ఎందుకు ఆపినారా? నా దగ్గర 1 lakh రూపాయలు తీసుకున్నప్పుడు తెలియదా? మా ఇద్దరికి పెళ్లి చేస్తాను మమ్మల్ని నమ్మించిన వద్దేలేదా? ఆల్రెడీ ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన, కానిస్టేబుల్ కంప్లైంట్ ఇచ్చిన. అయితే మళ్ళీ ఎందుకు వచ్చినావు? నా 1 lakh రూపాయలు నాకు ఇచ్చాడు దాకా నేను బండి కదలా ఇచ్చాడు. ఇంకా ఇచ్చేదేం లేదు, లట్టు పట్టు ఉన్నావుగా వాడి తలతిక్క సమాధానం ఇప్పుడు చూస్తుండు. ఎందుకు ఇయ్యారు? ఎప్పుడు ఇచ్చినావు? నమ్మించి మోసం చేసి 1 lakh రూపాయలు తీసుకోలేరు. మోసం ఎవరు చేయలే. ఎందుకు చేయలేం. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. చేసిర్రు. నువ్వు నాకేమి ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలే? అడుగు. చెప్పు. ప్రూఫ్ ఎక్కడ? చూపెట్టు. ఎవడు తెలుసురా? లవ్ చేసినప్పుడే ప్రూఫ్. నిన్ను చూస్తుంటే పాపం అనిపిస్తుంది. ఆల్రెడీ కానిస్టేబుల్ మేము ఎవరైతే పైసలు చిన్న పొలం తీసుకుని పైసలు తీసుకురాను. మేము పప్పులు దగ్గర వేస్తున్నాం నీకు. ఇద్దరు కలిసి గేమ్ ఆడుతున్నా. మీ ఏరియాలో కూడా ఇదే పని. మీరు ఎంక్వైరీ చేస్తే మొత్తం మీరు పెద్ద పాలు సందర్భం తెలిసింది. నేను అని లంగపుక్క దగ్గర తెగుతున్నా. బండి తీసుకొని దగ్గర ఏంగా ఎవరైనా సుఖి అవసరం చూసుకున్నాను. అంత పోలీసులతో వార్నింగ్ ఇస్తారు మీరు. పోలీసు కరెక్ట్ చెప్పి అమ్మతో చెప్పి మీరు పోలీసులకు ఇచ్చారు, వార్నింగ్ కూడా వాళ్ళతో ఇచ్చినా. నాటకాలు తెగుతున్నా మీరు. మీ ఇద్దరు కలిసి నాటకాలు తెగుతున్నా అంటున్నా.
ఉద్దర కత్తివేడి తీర్పాదంకున్నాను అని పైసా కదిలేదు ఏమనుకుంటాను నాటకాలు లెంగుతున్నా అసలు నువ్వెవరి దీంట్లో ఇన్వాల్వ్ కావడానికి నీ అయ్యా మిండాని నేను మంచిగా మాట్లాడు చాలా సెకలు ఉన్నారా నీలో. నువ్వెవరు వచ్చి నన్ను కొట్టేందుకు నువ్వేవాని వాన్ పైసలు తినడానికి నువ్వేవాని అంటున్నా మాకు ఇవ్వలే చెప్పుతో కొట్టాలి ఇయ్యలేదా? ఎందుకు ఇవ్వాలి? ఇచ్చిన మట్టి పట్టుకొని చెప్పు ఇచ్చిన మట్టి పట్టుకొని చెప్పు ఇవ్వలే అని చెప్పి మట్టి పట్టుకొని చెప్పరా మరి అదే మాట అమ్మాయిని అడుగు అన్న అమ్మాయిని అడుగు గ్రూప్లో ఎందుకు మీకు తీసుకోలేదా మీ ధర్మం తినూరి తీసుకోలేని ధర్మం తినూరు అంటున్నా ఎందుకు తీసుకుంటారు నాకు నాటకాలు చేస్తారా వాడిని ప్రేమించింది నిజం కదా వాడిని చెట్టాల కొట్టాల పోయింది నిజం కదా మీ ఇద్దరు కలిసి పెళ్లి చేస్తున్న మాట నిజం కదా నీకేం ప్రూఫ్లు కావాలి అన్న తన మొబైల్ అన్న నంబర్ ఉంటుంది చూడన్న ఆ ప్రూఫ్ సరిపోదా నీకు నీ మొబైల్ దియ్యము ఎందుకు ఇవ్వవు ఉండదు ప్రూఫ్లు అన్ని ఉంటాయి నేను చూపెడతాను ఆడవారి మీద దౌర్జన్యం చెప్తున్నావు నువ్వేంది ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా నీకు నువ్వేంది మరి మొగన్ మీద దౌర్జన్యం చేస్తావు నువ్వే ఆడవారి మీద దౌర్జన్యం చేస్తున్నావు. అవును బ్యా నువ్వే మొగన్ మీద దౌర్జన్యం చేస్తావు ఇదే మరి ఎక్కడ చేసినాము ₹1,00,000 తీసుకొని ప్రూఫ్ ఏంటి నీ ప్రూఫ్ చూపెట్టమను. నాకు వార్నింగ్ ఇచ్చింది కాల్ రికార్డు ఉన్నది నా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఎందుకు బాగా ఎక్కడ రికార్డులు ఉన్నాయి కాల్ రికార్డు సేమ్ ఇస్తావు రికార్డు లేదు ఏం లేదు ఎక్కడ కూడా రికార్డు లేదు ఏం లేదు పైసలు ఇచ్చిన రికార్డు లేదు లేదనుకుంటున్నా ఇవ్వలేడు ఇయ్యలేదు నువ్వు ఇవ్వలేడని చెప్తున్నాం నేను ఇచ్చినప్పుడు ఫోటో తీసుకున్నారు తెలుసా ఇవ్వలేడని నేను చెప్తున్నా సరే ఓకే ప్రూఫ్ ఎక్కడ ఉంది చెప్పండి చెప్పు మనం చెప్పను బ్రదర్ చెప్తాను అన్ని చెప్తాను నీ ప్రూఫ్లు చెప్తాను నీకు చెప్పు ఆవు అరే మీ ఇద్దరు కలిసి తీరుస్తున్నా ఫోటో అది ఆ ఫోటోది చూస్తావుగా ఈ కాళీ ఆడించే ఆట. ఇప్పటిదాకా రికార్డు లేదేం లేదనుకున్నా ఏదో కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్ళకూడదాం అనుకున్నా నువ్వు నన్ను వట్టి తప్పు చేసినావు ఏం బీక్కుంటావు పీకపో పో మనసు మార్చుకోరా పట్టుదలొస్తే డ్రైరే మార్చుకోను ఏదో మనసు ఎంత పీకుడు కాదు నీకు పీకపో పైసలు తీసుకొని ఇవ్వ కదా ఇయ్యా అని చెప్తున్నా కుల్లా చెప్తున్నా ఎవ్వడికి చెప్పుకుంటా చెప్పకపో ఫోటోది ఎవ్వడికి చెప్పుకుంటా కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయన్న కానిస్టేబుల్ తో వార్నింగ్ ఇప్పించింది కానిస్టేబుల్ కూడా కాదు ఎస్ఐ తో చెప్పినా గానీ ఏమి కానిస్టేబుల్ కూడా కాదు ఎస్ఐ తో చెప్పినా గానీ ఏమి ఇవేంటి మీరు దిగిన ఫోటోలు కాదు ఇవి ఈ ఫోటోలు మీ కావు ఇవి ఇట్లా ఈగలు పక్కల దిగింది మీది కదా ప్రూఫ్లు కావు ఇవి అట్లా మస్తు పెట్టచ్చు గ్రాఫిక్స్ తో మస్తు పెట్టచ్చు గ్రాఫిక్స్ తో కాదు ఇట్లా హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకుని మస్తు గ్రాఫిక్స్ తో మస్తు పెట్టచ్చు సరే మంచిది ఇది ఫేస్బుక్ లో అప్లోడ్ చేద్దాం నేను ప్రభాస్తో దిగినాను నేను కూడా పెట్టుకుంటా ఏది నోటుకొస్తే అది మాట్లాడకి ఎతబా సరే పో నువ్వు ప్రభాసం దిగు ఏం జరుగుతుంది ఎక్కడికి నా బండి ఎక్కడికి నీ బండి ప్రూఫ్ ఏంది పొట్టోడికి దోలు తీరిపోయింది నీ బండి ప్రూఫ్ ఏంది నీ బండి మీద పేరేది ఫిక్స్ అయి ఉన్నది ఈ బండి బ్రోడ్ వీకెట్ అయిపోయి ఇంకేం నువ్వేం టెన్షన్ పడకరా మీ ఇద్దరిని ఏం చేయాలో చెప్తా నేను ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ నా ఇంటికేమి పల్లాతు కూడా వీకలేడు నువ్వు కూడా ఏం పీకలేవు ఏం పీకలేగా ఏం పీకుతా నేను చూపెడతావు ఏం పీకాలో నేను చూపెడతావు ఏం పీకలేవు బండి పెట్టే చెల్పో నేను నీ బండి తీసుకొని నేను వెళ్ళిపోతా ఏం చేయాలో చేసుకో వాళ్ళిద్దరు వేసుకున్నందుకు నాకు ₹1,00,000 ఇచ్చింది అసలు నేనెందుకు ఇవ్వాలా లక్ష ఏమైంది వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు నాకు ₹1,00,000 ఇస్తే నేనెందుకు ఇవ్వాలా నా బండి నువ్వెందుకు ముట్టాలా నీ బండి నేను నా బండి నువ్వెవడు ముట్టడానికి నువ్వెవని వాన్ పైసలు తీసుకోనికి నువ్వెవని ఇప్పుడు చెప్తున్నా తీసుకుంటా బాజాప్తా తీసుకుని నేను బాజాప్తా తీసుకున్నప్పుడు బాజాప్తా తిరిగి ఇచ్చేయాలా అయ్యా మాకు ఇచ్చినాడు అయితే బాజాప్తా తీసుకోను ఇచ్చేదే లేదు ఇచ్చేదే లేకపోతే ఏముంది నువ్వు ఆమె ఏమి షకలు చేయకు ఇకలు పక్కల అవన్నీ ఏమి నడవాయి మీరు ఏం చేసుకున్నా సరే పైసలు వసూలు చేసే తిరుగుతా నేను లేదు అమ్మాయిని అడుగు అవునమ్మా లవ్ చేసినప్పుడు నువ్వు పైసలు ఎట్లా ఇచ్చినా ప్రూఫ్ ఉందారా గంత సిన్సియర్ లవ్ చేసినప్పుడు అన్న ప్రూఫ్ ఉంచుకొని లవ్ వలన పైసలు ఇస్తారా చెప్పు గంత సిన్సియర్ లవ్ చేసినప్పుడు అన్న ప్రూఫ్ ఉంచుకొని లవ్ వలన పైసలు ఇస్తారా చెప్పు అరే ఎవరైనా సరే పోయేటోళ్ళు కూడా అడుగుతారా నేను మీ గల్లే కాదు నేను చెప్తా ఆమె కూడా అందరు చూస్తున్నారు మీరు పైసలు తీసుకున్న మాట నిజమే కానీ ఇస్తూ మాత్రం దొంగకి ఎవరిని పిలిపి సరే పో నేను మాట్లాడతా అంటే కుర్రాడికి కొంచెం చాదస్తం ఎక్కువ నువ్వు మాట్లాడుతూ పో ఎవరిని పిలిపిస్తావా ఎవడిని పిలిపిస్తావు పిలిపినే మాట్లాడతా బండిని ముడితే మాత్రము
ఊకునేది లేదు. బండి ముట్టుడు కాదు, బండి బండిని ముట్టుగా తీసుకపోతే తీసుకుపోతాం. మాత్రం ఇద్దరు బొక్కలు చూరు చూరు అవుతుంది. ఇద్దరు బొక్కలు చూరు చూరు అవుతుంది. ఇలా చెప్తున్నా. 1,00,000 రూపాయలు ఇచ్చి మాట్లాడు నువ్వు. చూరు అవుతుంది. మ్యారేజ్ చేస్తా, మీ ఇద్దరికి పెళ్లి చేస్తా, ఎంగేజ్మెంట్ చేస్తా, బూటకం లౌడ చేస్తా చేసుకోరి. బాగా తెగించినవరా నువ్వు. తెగించిన అంటావు నువ్వు. తెగించినాను కూడా కుల్లా చెప్తున్నా. ఇంకేంది? నీకు ఇట్లా కాదు అది అది నా బండి, నాకు గుర్తు. నీకేం గుర్తు లట్టు. రాగు నీ లట్టులు తీస్తా, నీ పట్టులు తీస్తాను ఎవరో. అయినా నువ్వు తాగిపోతులు ఇంత పొద్దున ఇప్పుడు ఇంత అయినా నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఫైన్స్ పెట్టిందే నా కోసం. నేను చెప్తున్నా నీకు ఒకటి చెప్తున్నా. నువ్వు ఆయన ప్రేమించిన మాట నిజం, అవునా? ప్రేమించినప్పుడు మరి ప్రేమించిన 1,00,000 రూపాయలు తీసుకున్నాను. ప్రూఫ్ ఏంటి? నేను 1,00,000 సరే రూపాయలు తీసుకోలేదు. సరే పని చేయి. ప్రూఫ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాడు 1,00,000 రూపాయలు కూడా వానికి ఇవ్వకు. తీసుకున్నావు కదా నువ్వు. తీసుకున్నా సరే ఏం అడుగుతలేడు అని నేను పెళ్లి చేసుకుంటా అంటుండు. నాకు మా బాగున్నాడుగా. మరి అప్పుడు అన్నావు కదా, నన్నేంటికి లవ్ చేసినావు? చేసినావు అని వాడిని బఫూన్ చేయని చూసినావు అంటున్నా. 1,00,000 రూపాయలు దొరికేదాకా వాడిని మంచిగా తీసుకున్నావు. తర్వాత వాడిని ఏం చేసినావు? ఆమె చేస్తావు. ఇది పద్ధతి. లేడీస్ మీద దౌర్జన్యం ఏంది మీరు? లేడీస్ మీద దౌర్జన్యం ఏంటిది? తాగుబోతు పాడకాలు పట్టుకొని లేడీస్ మీద దౌర్జన్యం ఏంటిది అని చెప్తున్నా నేను. ఇంకోటికి గుర్తుపెట్టుకో. ఇక 1,00,000 రూపాయలతో మనకు ఒడిచిపోయింది కానీ ఇసోన్ సులియాని ఇసోన్ వేస్ట్ కానీ చేసుకున్నావు అనుకో, నువ్వు లైఫ్ లాంగ్ వేస్ట్ అయిపోతావు. అర్థమవుతుంది? వేసుకుంటాం. నువ్వేం పీక్తావు? నేనేం పీకాల తర్వాత ఏం పీక్తారని చెప్తున్నా. ఓమ్మా నీకు అర్థం తిరిగింది చేసిందని కూడా చేసుకుంటాను. ఏం కాదు కుల్లా. వాడు పీతిలా రూపాయి పడితే 400 తీసుకుంటాడు. పీతిలా రూపాయి పడితే 400 తీసుకుంటాడు. తీసుకుంటా. పీతిలా రూపాయి పడితే 400 తీసుకుంటా. చేతితో చూస్తూ మళ్ళీ కూడా చూస్తాడని చెప్పేసి 400 తీసుకుంటే వాడుకోవాడు. దాంతో మాటలు అరమణ రాక్కొని జేబులు వేసుకుంటా. చిచ్చి నువ్వు ఇప్పుడు ఏం పడుతున్నావు? 1,00,000 రూపాయలు తీసుకు ఇయ్యనంటున్నావు అనేది ఏం లేదు. ఎందుకు అవుతున్నావు అంత? ఎందుకు సీరియస్ అవుతున్నావు? వాడిని పైసలు తీసుకొని రూపాయలు తీసుకోమని గొప్ప కూడా చెప్తున్నా. కుళ్ళ చెప్తున్నా. ఎక్కడ చెప్పుకుంటే చెప్పుకపో. సరే మంచి. ఇప్పుడు నువ్వేమంటావు అమ్మా? సరే ఆయన పైసలు పోయినాయి. పైసల గురించి ఆలోచించగరా. ఒకటి నీ లైఫ్ గురించి ఆలోచించు. వీడు 9 గంటలకే ఇంత తాగుతుండు. వాడు పొద్దు నీకు ఏం సంసారం చేస్తాడు? నీతో ఏం చేస్తాడు? అది మా ఇష్టం. పోరం చేసుకొని సుఖపడతావా లేకపోతే నేను చేసుకొని నష్టపోతావా? నీ ఇష్టం. మా ఇష్టం. ఇది రియలైజేషన్. సరేనమ్మా. ఇప్పుడు పైసలు పోతే పోని కానీ నువ్వు నిజంగా చెప్తున్నా నీ లైఫ్ మాత్రం స్పైల్ చేసుకుంటావా లేకపోతే మంచిగా చేసుకుంటావా? వాడిని ఎంత మంచిగా ప్రేమించిండు నువ్వు. ఇక ఇప్పుడు నువ్వు ఒక్క మాట చెప్తున్నావు. నీకు 100 మాటలు చెప్పా, 1000 మాటలు చెప్పా. నేను ఒక్క నిమిషం కరారా. నువ్వు కరెక్ట్ చెప్పమ్మా. అని కళ్ళు పెట్టి చూసి చెప్పమ్మా. నిజంగా ప్రేమించావు ఒక్కసారి అమ్మా. అని కళ్ళు పెట్టి చూసి ఒక్కసారి మాట్లాడమ్మా. ఇద్దరు ఒకటే మళ్ళీ నన్ను మోసగానే ఎత్తారా? అలా నీకు కాలు మొక్కుతాను. ఒక్క 2 నిమిషాలు. పైసలు ఇడిసే సంబంధం లేదు. పైసలు ఇస్తే పెట్టి నేను బ్లాక్ మెయిల్ చేసి దాన్ని ఒప్పిత్తురు. నేను బ్లాక్ మెయిల్ వైట్ మెయిల్ చేసి దాన్ని ఒప్పిత్తురు. నేను బ్లాక్ మెయిల్ చేస్తే బ్లాక్ మెయిల్ అవుతుంది. ఏం కాదు అని చెప్తున్నా. నేను కుళ్ళ చెప్తున్నా. అసలు కథ అరే నా కథ తీస్తారా నాయన? ఒక నిమిషం ముందు నువ్వు ఆయన కళ్ళు చెప్పమ్మా. నిజంగా ప్రేమించలేవు అని మీ బావకి అడిగిన లవ్ చేసిన. సరే పోనమ్మా. పైసలు తీసుకురా లేదమ్మా? తీసుకురా లేదా? తీసుకురుగా అమ్మా. ఓరు నువ్వు నీ అంతా నువ్వు తీసుకున్నావు. ఇంకెవరు వెనక మంది పోదు ఇష్టం. మీ బావనే కదా. మరి నీకనే ప్రేమ లేదా అమ్మా? ప్రేమ ఉందా లేదా? ఇవన్నీ మీరు నాతో మాట్లాడకండి, బావతో మాట్లాడండి. అంటే నువ్వు ప్రేమించేది బావతోనే మాట్లాడాలి, పైసలు ఇచ్చేది బావతోనే మాట్లాడాలి. అంతే కదమ్మా. ఆడ కెమెరా కూడా పెట్టాను చూడమ్మా. ఆడ కనిపిస్తుందా? అది మీ బావని అడిగి పెట్టలేదు. అరే బావా రారా బొమ్మడిది. ఆడ దేకో ఆడ కెమెరా పెట్టాము. నువ్వు వెంటిక కూడా వీకలేవు. ఏ కెమెరాలు నాకు కనిపిస్తలేవు. ఏ కెమెరాలు నీకు ఎందుకు కనిపిస్తాయి? నీ కన్నతో మంచి కామంతో కడకడలాడుతుందిరా. నీకేం కనిపిస్తాయి కెమెరాలు? నీకు ఏడ చూపెట్టాలి ఆడ చూపెడతాము. కళ్ళలో ఏమైనా ఉంటే తీసి పడతాం. కారు ఉందా? కారు డిక్కీలా ఒక అట్టలేకుందా? అట్టదాని వెనకాల ఉంది చూడు మంచిగా చూసుకొని పోయి తీసుకురా. అర్థమవుతుందా? ఇప్పుడు నీకు అర్థమైనప్పుడు ఇంకెంక అర్థం కాదు. నువ్వేం టెన్షన్ పడకరా. నీ పైసలు నీకు వస్తాయి. ఆమె ఇంకోటి ఆమె నిడిసపెట్టింది మా పుణ్యం. నిన్ను నువ్వు చెప్తాం కొట్టుకోవడం ఇంకా కొట్టుకోవడం కాదు. ఒక ఆడిది చూడంగానే సొల్లు ఆరవంగానే కత్తాం పైసలు ఇస్తున్నావు. నీకున్నారా బుద్ధి? ఏం చూసుకొని ఇచ్చినారు? అది ఇవాళ ప్రూఫ్లు కావాలంటుంది. అర్థమవుతుందా? ఏం ప్రూఫ్ ఉంది అనిపించింది దగ్గర? ఈ ప్రూఫ్ ఉంది కాబట్టి వాళ్ళు ముక్కు 4 కానీ తీసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ ప్రూఫ్ సరిపోతే వాళ్ళకు మనం పెట్టుకొని ఎడబెట్టామని పెట్టవచ్చు. ఇంకోటి చెప్తున్నా నీ తమ్ముడు ఇక ఆడదే కనిపించగానే సొల్లు కార్చుకుంటా పైసలు ఇవ్వగానే రే ఎటు పోతున్నావురా
మిండే నా దగ్గర ఉన్నాడు ఫ్యాన్ ఏడాడుతుందిరా స్విచ్ నా దగ్గర ఉన్నాం కదా మూసుకొని కూర్చోవాలి నువ్వు ఖచ్చితంగా అర్థమవుతుందా ఆయన పైసలు ఎంత ఇస్తావో ఎప్పుడు ఇస్తావో చెప్తేనే ఇడికేం కదలాలి లేకుంటే నేను పండుకుంటే అడ్డమే ఉంటపో నా మీకు ఎంత ఇస్తాడు బండి చాబ్ ఇస్తే నేను తీస్తా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు తీస్తావారా తీరా నీ అయ్యా నీకు ఇట్లా తీస్తావారా తీస్తావా కానిస్టేబుల్ ఇచ్చిన కదా కానిస్టేబుల్ ఎవరు చెప్పు ఈ ఏరియాలో ఎస్ఐ తెలుసు సిఐ తెలుసు అందరూ తెలుసు నాకు ఎందుకు కొట్టలేదు కాదు కానిస్టేబుల్ అంటే ఎవరా కానిస్టేబుల్ చెప్పు కానిస్టేబుల్ కాదు మా ఫ్రెండే అరే బక్వాస్ మాటలు ఇవన్నీ మా ఫ్రెండ్తో చేపించి బదిలిస్తావా సరే ఆడ కెమెరా పెట్టినాక ఇప్పుడు పైసలు తీస్తావా లేకపోతే నమ్మకం తీస్తాను నమ్మకం తీసే మోగను బండి నమ్మకం తీసే మోగను ఇప్పటిదాకా ఊరుదిగా ఊర పందిలకు ఉరుతిగా అంటారు నీకు అన్ని కథలు పడుకుంటున్నాడు ఆడ కెమెరా పెట్టినా నువ్వు పైసలు ఇచ్చినట్టు రికార్డ్ అయింది మోసం చేసినట్టు కూడా రికార్డ్ అయింది అన్నీ రికార్డ్ అయింది మీరు అవసరం లేదు డీసీపీ ఈయన మారుతున్నా వీడు ఇంత తాగిన పట్టుకొని నువ్వు చేసుకుంటూ అంటున్నావు అవసరం ఇస్తావా పైసలు అని ముక్కు నాలుగు రై వాడు ముక్కు నాలుగు రై నువ్వు తప్పు చేసిన వాడు తప్పు నెల కింద ముక్కు నాలుగు రై ముక్కు నెలకు రై ముక్కు నెలకు రై ఆయన తప్పైనా చెప్పు ముక్కు నెలకు రై ఆయన తప్పైనా చెప్పు ముక్కు నెలకు రా ఏమంటే వాడిని నీకు పోతున్నాం రా సై ఓ మైకరాను మీరు తాగిపోతు మన మాటలు ఏమని నువ్వు ఎప్పుడు పైసలు పంపించాయి 2 days లేదు 3 days లేదు ఇలా అయిపోవాలి పంచాయతీ తెగింది అయిపోవాలి అంతే దాన్ని మళ్ళీ ఆటం కావద్దు సరే ఓ పని చేయి ఇది ఎట్లకైనా 90,000 దాకా 70,000 దాకా ఉంటుందా ఈ బండి దగ్గర పెట్టుకో బండి ఇచ్చి పైసలు తీసుకోరు బండి ఇచ్చి పైసలు తీసుకోరు అంతేగా ఎక్కువ మాట్లాడేది ఏం లేదు నా దగ్గర మీరు బండి తీసుకొని ఆ రికార్డ్స్ ఎవిడెన్స్ ఉన్నాయి 2 days తర్వాత రాకపోతే నేను పోయి డిపార్ట్మెంట్ వాళ్ళకే చెప్తా వాళ్ళు వచ్చి మీ వసూలు చేస్తారు అర్థమైతే దాని పైసలు ఆయనకి ఇచ్చేసి బండి తీసుకోమని 70,000 అయితే ఉన్నాయి అన్న ఇస్తాను బండి తీసుకుంటారు ఏం తీసుకుంటే మీ ఇష్టం అన్న తీసుకున్నప్పుడు 1,00,000 ఇప్పుడు 70,000 ఉన్నాయన్న లేవు ఇక మరి ₹1,00,000 తీసుకుంటే మరి 70,000 ఉన్నాయన్న అది ఖర్చు అయిపోయినాయి నేను మళ్ళీ బండి తీసుకెళ్తారు ఇక మీ ఇష్టం అన్న నా దగ్గర అవే ఉన్నాయి అవే చేస్తానన్న చూసినా అర్థమవుతుంది నువ్వు ఇంత మాట్లాడుతూ వాడు ఒక్క మాట మాట్లాడుతూ ఇస్తా అంటున్నా సస్తా అంటున్నాడు అసలు నమ్ముకుంటా అంటున్నావు నువ్వు పైసల విషయం పక్క పెట్టు నువ్వు రేపు నీ భవిష్యత్తు కూడా ఖరాబ్ అవుతుంది తర్వాత నువ్వు చాలా సఫర్ అవుతావు అర్థమవుతున్నా వాడు పెళ్లి కాకముందుకే ఇన్ని పాలతు పనులు చేపిస్తుంది నీతోని రేపు పెళ్లి అయినాక నిన్ను ఇంకొంత మందితనం వండబెట్టే నమ్మకం ఉంది అసలు నువ్వు కట్టుకొని మాత్రం నువ్వు సుఖవాడవు నేను మాత్రం 100% చెప్తున్నా నీ లైఫ్ నువ్వే బుగిపాలు చేసుకుంటావు తల్లి ఎందుకంటే ఒక ఆడదాని కాబట్టి నీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా నువ్వు నమ్ముతేనేమో నమ్ము లేకుండా తర్వాత నువ్వు భవిష్యత్తులో ఖరాబ్ అయినాక నా జిందగీలకి ఇలా ఖరాబ్ అయిందని మాత్రం నువ్వు అనుకోవద్దు అర్థమవుతుంది వాడు నీ కోసం ఆ మాట మీద మాట తెచ్చిచ్చి ₹1,00,000 చిట్టి లేపించింది అంటే వాడు ఎంత మొగోడు వాడు మంచోడా లేకపోతే నీ తాగు కూడా తొంగు కూడా ఇది చేసుకుంటాడు వీడు మొగోడా పోయి బాయిలో వాడేది నువ్వు అని కండలు చూసో మంచి హైట్ చూసో నువ్వు వాడుతున్నావు కానీ నీకు దాని తగ్గట్టు చేస్తాడు నీ కవర్ మనస్తాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను వీడు బచాన్ లేకుండా వీడు ఏం చేస్తాడు అనుకుంటాం కానీ వానికి ఉన్నంత టాలెంట్ నీకేడుంది వీనికేడుంది వీడు పొద్దుపొడ తాగి వీడు వేస్ట్ కాడు ఇంకా వీని మచ్చుకొని నువ్వు ఇది చేస్తున్నావు అంటే నాకేం అర్థమవుతలేదు పొద్దుపొడ తాగి వీడు వేస్ట్ కాడు ఇంకా వీని మచ్చుకొని నువ్వు ఇది చేస్తున్నావు అంటే నాకేం అర్థమవుతలేదు నీ బాయి నువ్వు చదువుకుంటున్నావు అని మాత్రం నేను చెప్పగలుగుతా వాడు చెప్పు ఏంద్రా లవ్ చేసిన అన్న పెళ్లి చేసుకుందాం అనుకున్నా ఎన్ని కళలు పెట్టుకున్నా ఇట్లా చేసింది నీ అదృష్టం ఏం తెలుసా నీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు దొరికింది కాబట్టి నేను లేకుండా తర్వాత రేపు నీ పెళ్ళి అయినాక వాడు బాగా అయినని తెలిసానుకో నువ్వు డ్యూటీకి పోతా వాడు ఇంటికి వస్తాడు నువ్వు డ్యూటీకి పోతా వాడు ఇంటికి వస్తాడు ఈమె ఇంట్లో ఏం చేస్తావు తెలియదు ఇక అవసరమా సృజన తిన్నవారా కథ అవుతుంది అన్నా కాదు తమ్ముడు నీకు నువ్వు ఆ 70,000 ఇస్తాను 70,000 తీసేసుకో నువ్వు చేసిన పనికి కూడా 30,000 పోతావు కానీ ఇక నువ్వు కవరం అనుకోవాలి నీకు కూడా ఎందుకంటే నువ్వు నమ్మకుండా చేయకుండా ఇచ్చేసినావు కదా తక్కువ మని ఏ లెటర్ లేకుండా ఇచ్చినావు కాబట్టి ఇవాళ ఇంకా అలా ఇది ఉంది అర్థమవుతుందా ఇక పోతే పోని నువ్వు ఈ బండి తీసుకొని పో ఆ పైసలు ఇచ్చినాక బండి తీసుకోరు నేను ఏమన్నా 70,000 సరే 70,000 ఇచ్చినాక బండి తీసుకో నా 70,000 తీసుకో ఇచ్చేసి బండి తీసుకో నా 70,000 తీసుకో ఇచ్చేసి బండి తీసుకో ఇస్తావా లేకుండా ఏదో కూడా చెప్పమ్మా ఇప్పుడు తెగిపోవాలని చెప్పి నేను పంచాయతీ నర్రాపోయి బండి ఇయ్యకపోయి బండి షాజీ ఇచ్చి పడే అన్ని బేవకూక్ మాటలు ఏముంది కదా అని వెస్ట్ ఫెయిల్ నా నంబర్ అన్న గుర్తు నంబర్ చెప్పు ఇక్కడ రామ్మా ఇక్కడ నంబర్ చెప్పు కరెక్ట్ ఇదే నంబర్
నంబర్ ఉంచుకొని ప్రూఫ్ ఏందని అడిగింది. నంబరు దూరం నుంచి కూడా చెప్పొచ్చు. నువ్వు నోరు మీరా, నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. దగ్గర ఇన్ని రోజులు దగ్గర పడ్డదిగా. మరి నువ్వు నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు మీదకి వస్తున్నావు? మీకు రావాలి, మీరు ఏ చెప్పాలి? రాసుకొని పూసుకొని తిరిగినప్పుడు తెలియదు దూరం. నువ్వెందుకు మీదకి వస్తున్నావు? మరి ఓకే సెండ్ అయినా చెయ్యి, స్క్రీన్ షాట్ తీ. చూసుకుంటాను నేను చూసుకుంటాను. సక్సెస్ వచ్చింది తీరా. 70,000 వచ్చినారా? 30 కోసం బ్యాలెన్స్ చెక్ చేయరా. ఇంకెందుకు పంపించిన తర్వాత ఇంకెందుకు? 70,000 పంపించిందిరా, 70,000 పంపించింది. ఇంకా 30,000 ఎవరికి ఇస్తారు? మళ్ళీ రూపాయి కష్టపడ సొమ్మది. మళ్ళీ 1,60,000 ఉన్నాయి. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? మరి ఇంకా 70,000 ఎట్లా మారదాం? పోతారు మాట నువ్వు మారవు, మీరు మారాలమ్మా. మీరు ఇద్దరు కంబైన్ స్టడీ చేస్తున్నట్టు మంచిగా, కానీ ఆ 30,000 పంపించాయి. 30,000 పంపిస్తేనే మంచిగా ఉంటుంది, లేకుంటే ఇక వేరే ఉంటుంది. వచ్చినాయి ఎదురు ఇలా సక్సెస్ వచ్చింది. కానీ మీరు సస్తారా పిక్కరా ఏం చేస్తారా వేసుకోకపోతే వాళ్ళ సాగు వాళ్ళు వస్తారు. కెమెరా ఉంది, ఎందుకు అది కావాలి నీకు? కావాలనా? కావాలంటే మనకి ఈ 10 లక్షలు కెమెరా కావాలంటే ఇక కెమెరా కొనుక్కో. అది వానప్పు వానికి ఇచ్చేసాం. నీ కెమెరా రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను నేను. అట్లా ఎందుకంటే నీ అసలు శరణ్ తప్పిన వాళ్ళు మారాలి, తీసుకుంటే మా అమాయకులు మారాలి. అర్థమవుతుందా? మా కాన్సెప్ట్ అదే. ఓకేనా? గీకేనా వెళ్ళిపోరు మీరు. ఇక సరే మీరు ఇట్లాంటి విషయాలు వేసేసాకో తోడకలు తీసా కొడుక మీరు అనుకుంటున్నాను. పీకిన అవుతాయా? పో అన్నా ఇలా పోని నీ పైసలు నీకు వచ్చినాయి కదా. చూసావా తమ్ముడు, 1,00,000 రూపాయలు ఉన్నాయి అమితానా, కానీ ఇస్తలేదు. మీరేమో గుడ్డిగా నమ్మేస్తారు. ఏదో అయిపోయింది మొత్తం, మాకు మొత్తం అయస్కాంతం దొరికింది, గడ్డ దొరికింది, బెల్లం గడ్డ దొరికింది అని చెప్పేసి పోతావు. నీ అయ్యా అమ్మాలకు 10 రూపాయలు పెట్టి జాకెట్ పెట్టి తెచ్చినా, మీ నాయనకి ఏమైనా బట్టలు తెచ్చినావా? అవి దేవు. అరే నీ ఫస్ట్ శాలరీతో ఏమైనా తిందామని ఉంటుంది వాళ్ళకు, అవి ఏముండయి. ఎవరో రోడ్ మీద వచ్చిన వాళ్ళు నువ్వు ఆగా చేస్తావు. తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. అరే మన మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మనకు మాట్లాడేటప్పుడు ఏమో బీపీ టాబ్లెట్ ఏమంటే ఏమన్నారు? అయిపోతే నేను అమ్మనేమో నీకు అది, అమ్మనేమో చేదైపోయింది. నువ్వు నన్ను అగ్గేసుకోవడం కాదు, నన్ను సారీ చెప్పడం కాదు, మీ అమ్మ నాయనకి చెప్పు సారీ. అర్థమవుతుందా? ఓకే అయిపోయింది. కానీ నేనేమంటున్నా, అమ్మ ఎప్పుడైనా సరే అమ్మ పాలిస్తుంది, ఇసొంటోళ్ళు పరిపాలిస్తుంది. అర్థమవుతుందా? అమ్మ నీకు పాలిస్తుంది, ఇసొంటోళ్ళు నేను పరిపాలిస్తారు. అంటే నేను కుక్కలేక హింస ఇస్తారు అన్నమాట. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో తమ్ముడు. ఆమె కోసం గజ్జికి గిజ్జి ఇవన్నీ ఏంది అవసరమా? మీ అమ్మను గుండెలో గుడి పెట్టుకొని కట్టుకోరా. వీసోటోళ్ళకి ఎందుకు రా పాలతగా లెక్క చేస్తావు? నా ముంగటే నువ్వు మీ అమ్మ అన్ని మాటలు అన్నావు. నేను కూడా ఆ టైంలో ఎందుకంటే ఫ్రస్ట్రేషన్ ఉన్నా కానీ ఊకున్నా నేను. అర్థమవుతుందా? అర్థం చేసుకో తమ్ముడు, తల్లిదండ్రులకు మించిన దైవం లేదు ఈ లోకంలో. గణేశుడు అసలుంటిదే తల్లిదండ్రులు చుట్టూ తిరిగాడు. ఎందుకు? ఆయన్నే పెద్ద అని చెప్పేసి. అర్థం చేసుకో బిడ్డ. మంచి భవిష్యత్తు ఉంది, ఉన్న జాబ్ ఏదో చేసుకొని నిమ్మలంగా బతకరాదు. థ్యాంక్ యూ అన్న. ఓకే రైట్. వ్యూవర్స్ వ్యూవర్స్ పరిస్థితి ఇది. ఇట్లా గుడ్డిగా నమ్మకండి, గుడ్డిగా నమ్మి మీ పైసలు మాత్రం ఎవరి చేతిలో పడతారు చేతిలో పెట్టకండి. చూసినా ఈ ప్రూఫ్ లేకపోతే మనకి ఆ పైసలు కూడా వచ్చేది కాదు. దయచేసి ఏదైనా పైసలు ఇచ్చేటప్పుడు ఏదైనా ఎవిడెన్స్ కానీ ప్రూఫ్ కానీ తీసుకొని ఇవ్వండి. ఇంకోటి ఇట్లాంటి దరిద్రపోలకు మాత్రం పైసలు ఇచ్చే ప్రసక్తే లేదు. ఫస్ట్ లేదని చెప్పేసి చెడ్డ పేరు పడ్డా సరే కానీ ఉన్నదని చెప్పి ఇచ్చి తర్వాత బదలం కానీ దానికంటే ఫస్టే మనం బదలమైందే బెస్ట్. తమ్ముడే పేకాటని మరి అంతగా పైసలు ఇవ్వాలని సందర్భం వస్తే ట్రాన్స్ఫర్ నోట్ కానీ చెక్కులు కానీ ఇంకేదైనా ఉంటే వగేర తీసుకొని ఇవ్వండి. ప్లీజ్ వ్యూవర్స్, మా కష్టాన్ని గుర్తించి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని పట్టుకొని కొట్టండి. ఇంకోటి లైక్ డిస్లైక్ షేర్ తో పాటు అదే లైన్ లో థ్యాంక్స్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీ అభిమానం మాపై చూపండి ప్లీజ్. థ్యాంక్ యూ.